అందరికీ నమస్కారం। ఈ రోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరంలో హనుమాన్ జయంతి ఎప్పుడు వచ్చింది, అది మే 22న లేక మే 23న ఎప్పుడు అని, అలాగే తిది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందో, ఈ హనుమాన్ జయంతి విశిష్టత ఏమిటో, నైవేద్యం ఏం సమర్పించాలో, ఏం దానం చేయాలో, అలాగే పాటించవలసిన నియమాలు ఏమిటో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం। ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను। అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు। ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం। హనుమంతుడు అంజనాదేవి కేసర్ల పుత్రుడు, వాయుదేవుని ఔరస పుత్రుడు, మహాబలుడు, శ్రీరామదాసుడు, అర్జునుని సకుడు, ఎర్రని కన్నులు గల వానరుడు, అమిత విక్రముడు, శతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు, లంకలో బందీ అయిన సీతమ్మ తల్లి శోకాన్ని హరించినవాడు, ఔషధి సమేతంగా ద్రోణాచలం మోసుకొని వచ్చిన యుద్ధంలో వివశుడైన లక్ష్మణుని ప్రాణాలు నిలిపినవాడు, దశకంఠుడైన రావణాసురుని గర్వం అణచినవాడు, హనుమంతుని నామాలు స్మరించిన వారికి, నిద్రించడానికి ప్రయాణానికి ముందు స్మరించిన వారికి మృత్యుభయం ఉండదు, వారికి సర్వత్రా విజయం లభిస్తుంది, చేసే పని పట్ల శ్రద్ధ పెరుగుతుంది, శని బాధలు తొలగిపోతాయి, బుద్ధి కలుగుతుంది, బలం పెరుగుతుంది, కీర్తి లభిస్తుంది, ధైర్యం వస్తుంది। హిందూ చాంద్రమాన మాసం చైత్ర పౌర్ణమి రోజున ఈ హనుమాన్ జయంతిని జరుపుకుంటారు। మన తెలుగు రాష్ట్రాల్లో వైశాఖ మాసం దశమి తిథి రోజు హనుమంతుని జన్మదినంగా జరుపుకుంటారు। హనుమాన్ జయంతిని సంవత్సరానికి 2 సార్లు జరుపుకుంటారు। దీని వెనుక 2 భిన్నమైన నమ్మకాలు ఉన్నాయి। ఒకటి, హనుమంతుడి జయంతిని ఆంజనేయ స్వామి పుట్టినరోజున జరుపుకుంటారు। మరొకటి, రెండవది, సీతాదేవి హనుమంతుణ్ణి చిరంజీవిగా ఉండాలని ఆశీర్వదించిన రోజుని వేడుకగా జరుపుకుంటారు। రామభక్త హనుమంతుడి పుట్టినరోజుగా ఈరోజు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది। విశ్వాసం ప్రకారం బజరంగ బలిని ఈ రోజున హృదయపూర్వకంగా పూజించే భక్తుల కష్టాలన్నింటినీ తొలగిస్తాడని నమ్మకం। అంతేకాదు అన్ని రకాల భయాలు, ఇబ్బందుల నుండి విముక్తి పొందేందుకు హనుమంతుడు ధైర్యాన్ని ఇస్తాడని నమ్మకం। పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి శనివారం రోజు జన్మించాడని తెలిపారు। అదే రోజు హనుమంతుని జన్మతిథి చేసుకోవాలని చెబుతారు। అందుకే మన తెలుగు రాష్ట్రాల్లో వైశాఖ బహుళ దశమి రోజు మాత్రమే హనుమత్ జయంతిని జరుపుకుంటారు। ఈ 2025 సంవత్సరంలో హనుమత్ జయంతి ఎప్పుడొచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం। ఈ 2025 సంవత్సరంలో వైశాఖ మాసం అనేది మే నెలలో వచ్చిందండి। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం వసంత ఋతువు వైశాఖ బహుళ దశమి తిథి మే 21 బుధవారం రాత్రి 11:01 దశమి తేదీ ప్రారంభమై మే 22 గురువారం రాత్రి 9 గంటలతో దశమి తిథి అనేది ముగుస్తుందండి। సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి ఈ 2025 సంవత్సరంలో హనుమాన్ జయంతి మే 22 గురువారం రోజు జరుపుకొనున్నాము। ఈరోజు నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం పగలు 2:12 ఉందండి। హనుమాన్ జయంతి రోజున స్వామివారికి తమలపాకుల మాలను వేస్తే ఎంతో మంచిది। అలాగే బెల్లం, శనగలు, అరటిపండు, లడ్డు, బూందీ వంటివి నైవేద్యంగా సమర్పించవచ్చు। హనుమాన్ జయంతి రోజున అరటి పండ్లను తప్పక సమర్పించాలి। హనుమంతుడికి 5 సంఖ్య అంటే చాలా ఇష్టం। 5 ప్రదక్షిణలు తప్పకుండా చేయాలి। అరటి పళ్ళు, మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టం। వీలుంటే 5 పళ్ళు సమర్పించాలి। 5 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే ఎంతో మంచిది। ఈ రోజున అరటి పళ్ళను, వస్త్రాలను అన్నదానం చేయడం ఎంతో మంచిది। ఈ రోజున హనుమాన్ చాలీసా, ఆంజనేయ స్తోత్రాలను అలాగే సుందరకాండను పఠిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని నమ్మకం। ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను। ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్। అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి। ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను। అంతవరకు సెలవు। సర్వే జనా సుఖినో భవంతు। స్వస్తి।